షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. పరిపాలన తొలి అడుగు తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్గం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా చాలా విజయవంతంగా ప్రజల ఆశీర్వాదాలతో ఇవాళ ముందుకు నడుస్తూ ఉంది. నెల రోజుల పాటు ప్రతి ఒక్కరిని కూడా కలుసుకోవాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తం కూడా, ఎందుకంటే గతంలో చూసాం అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా మరి ఆనాటి ప్రభుత్వం ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఎవరి సమస్యలు ఉన్నాయో ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ రోజున ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ కూడా నోట్ చేసుకుని ఆ రోజు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ, సూపర్ 6 ఇలాంటి కార్యక్రమాలతో 5 సంవత్సరాల పాటు వాళ్ళకి అండగా నిలబడ్డాం. ప్రజలు ఇచ్చినటువంటి సహకారంతో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సంవత్సర కాలంగా కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రం, ఎందుకంటే 5 సంవత్సరాల అస్తవ్యస్త పరిపాలనలో 10 లక్షల కోట్ల రూపాయల పైన అప్పులు చేసి ప్రభుత్వ ఆస్తులు అమ్మేసి చివరికి తాకట్టు పెట్టి ఆనాడు దోపిడీ చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన దక్షతతో అస్తవ్యస్తంగా మారినటువంటి పరిపాలన విధానాంతా కూడా సక్రమంగా పెట్టి ఇవాళ ఎవరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎక్కడ కూడా లోటు రాకుండా ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి 1000 రూపాయలు పెన్షన్ పెంచి మరి 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకి 3,000 నుంచి 6,000 చేశాం. ఎవరైతే పూర్తిగా క్రానికల్ డిసీజెస్ ఉంటాయో వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తున్నాం. పూర్తిగా 100% బెడ్ రిడన్ అయితే వాళ్ళకి 15,000 రూపాయలు అందిస్తుంది. అలాగే గ్యాస్ సిలిండర్లు దాదాపు ఇప్పటికి 2 కోట్ల పైన గ్యాస్ సిలిండర్, ఉచిత గ్యాస్ సిలిండర్ అందించాం. మొన్ననే తల్లికి వందన కింద పిల్లలు ఎంతమంది అయితే చదువుకుంటున్నారో అంతమందికి, గతంలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇస్తానని చెప్పి మోసం చేసి కేవలం ఇంటికి ఒకరికి మాత్రం ఇచ్చారు. ఇవాళ ఎంతమంది పిల్లలు ఉన్నా, 2 ముగ్గురున్నా, 5 6 కూడా ఇవాళ 15,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం అందిస్తూ ఉంది. అలాగే రేపు ఈ నెలలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్టు అన్నదాత సుఖీభావ కింద వారికి కూడా 20,000 రూపాయలు ఇచ్చే దాంట్లో భాగంగా 3 విడతలుగా ఆ కార్యక్రమాన్ని అందించబోతా ఉన్నాం. అలాగే ఉచిత బస్సు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా సూపర్ 6 నిలబెట్టుకుంటూ మరి అలాగే వాళ్ళు చేసినటువంటి భూ హక్కు చట్టాన్ని రద్దు చేసాం, అన్నా క్యాంటీన్లు తెరిపించాం. ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఒక మంచి పరిపాలన, సుపరిపాలన అందిస్తూ గుంతలమయమైన రోడ్లన్నీ కూడా బాగు చేసాం. అలాగే సిమెంట్ రోడ్డు, గ్రామాల్లో అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేసాం. మౌలిక వసతులు కల్పించడానికి ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ఇవాళ జరుగుతున్నటువంటి అభివృద్ధిని కానీ ప్రజల నుంచి వస్తున్నటువంటి సహకారాన్ని కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి దారి తప్పించడానికి రకరకాల కుట్రలు చేస్తాం. ఇవాళ చూస్తూ ఉన్నాం, మన పల్నాడులో వాళ్ళు చేసినటువంటి అల్లర్లు కానీ, మరి నిన్న నెల్లూరు జిల్లాలో ప్రసన్న కుమార్ రెడ్డి అసలు మహిళల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి విధానం ఏంటనేది ఒకసారి మనకు అర్థమవుతుంది. మరి ఒక సాటి ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆవిడని పట్టుకుని అసలు ఎవరు కూడా చాలా అవమానంగా, ఏ ఇంట్లో ఉన్న ఆడబిడ్డ అయినా కూడా మరి చీకొట్టే విధంగా గతంలో కూడా చూసాం. ఇదే సంస్కృతిని వాళ్ళు మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీలో అవమానపరిచారు. ఇవాళ అలాంటి పరిస్థితి, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలా, తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలా. ఆడబిడ్డల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా, వాళ్ళ మీద మాట్లాడాలని భయపడే విధంగా ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు ఉండాలనేది వాళ్ళ ప్రతి ఒక్క ఆడబిడ్డ కోరుతా ఉంది. దానికి తగిన విధంగానే ప్రభుత్వం ముందుకెళ్ళిపోతుందని కూడా తెలియజేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే, లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.